బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. మేనకోడలు బర్త్డే కేక్ కట్ చేయడానికి తెచ్చిన కత్తితోనే భార్యను చంపాడు హంతకుడు. ఒక్కసారి వివరాలు చూద్దాం. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ మేట్లో దారుణం చోటు చేసుకుంది. భార్యని అతి కిరాతకంగా భర్త హత్య చేశాడు. మేనకోడలు పుట్టినరోజుకి ఏదైతే కేక్ కట్ చేయడానికి కత్తి తీసుకొచ్చారో ఆ కత్తితోనే భార్యని అక్కడనే దాడి చేసి అతి కిరాతకంగా ఆయమని చంపేశాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్యలో ఘర్షణలు కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. భర్తతో గొడవపడి దూరంగా ఉంటుంది భార్య. అబ్దుల్లాపూర్ మేట్లో అద్దెకి ఒక ఇల్లును తీసుకొని అక్కడ అద్దెకు ఉంటుంది. ఆమె పేరు సమ్మక్క. సూర్యాపేటకి సంబంధించిన భర్త శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో అతను భార్యని ఈ మేనకోడలికి సంబంధించిన బర్త్డే పార్టీకి కలవడానికి అక్కడికి హాజరవ్వడానికి వచ్చిన నెపంతో వచ్చి భార్యని అతి కిరాతకంగా ఆ సమ్మక్కని అతి కిరాతకంగా చంపేశాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో చూద్దాం. చూడండి, అందరూ ఉన్నారు ఇంట్లో. ఆ బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలోనే ఆ చేతిలో కత్తి ఉంది. ఆ కత్తి తీసుకొని ఆ సమ్మక్కని శ్రీనివాస్ అతి దారుణంగా అతి కిరాతకంగా అక్కడనే అప్పటికప్పుడు అందరూ ఉండంగా అందరి ముందే వివాదాలు ఉంటే మాట్లాడి తేల్చుకోండి, ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకోండి, అంతేకాని ఇలాంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు మనుషులు. నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది భార్యలు భర్తలను చంపుతున్నారు, కానీ ఇప్పుడు భర్తలు కూడా భార్యలను చంపుతున్నారు. సో అంటే ఎవరు వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని నేను ఎవరు సైడ్ తీసుకోవాలనుకోవట్లేదు. కానీ బట్ మీరేమనుకుంటున్నారు ఇలాంటి విషయాలు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి పెట్రిషియా ఉంది, పెట్రిషియాతోని ఒకసారి అసలు స్పాట్లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఒకసారి భార్యని అతి దారుణంగా భర్త హత్య చేశారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఇంటి వద్దనైతే ఉన్నాం. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా భర్త ఇంటికి రావడం జరిగింది. అదే కాకుండా సెలబ్రేషన్ టైంలో కూడా భర్త వెనక నుంచి కత్తితో పొడిచి హతమార్చారని కూడా తెలుస్తుంది. ఒక ఇంట్లో అద్దెకున్న సమ్మక్క అనే మహిళని అతి దారుణంగా హతమార్చారు. సూర్యాపేటలో భర్త నివసిస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా తరచూ గొడవ పడేవాళ్ళు, అందుకే డిఫరెంట్గా ఉంటున్నారు. అలాగా ఉంటున్నప్పటికీ కూడా మేనకోడలు పుట్టిన రోజు సందర్భంగా కూడా సూర్యాపేట నుంచి రావడం జరిగింది. ఇదే క్రమంలో పెద్దల సమక్షంలో కూడా గతంలో విడాకులు తీసుకొని అలాగుందామంటూ కూడా చెప్పినప్పటికీ అతను వినకపోవడం, అదే కాకుండా నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, నాకే విడాకులు ఇస్తావా అంటూ కూడా ఆ మహిళ పైన అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ టార్చర్ పెట్టేవాడంటూ కూడా ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులకి అనేక సార్లు చెప్పింది. నేను నా భర్తతో ఉండలేకపోతున్నాను, ఎప్పుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండాల్సి వస్తుంది, నన్ను కొడుతున్నాడు అంటూ కూడా ఆ మహిళ చెప్పింది. పెద్దల సమక్షాన కూడా విడాకులు తీసుకుందామని కూడా ఖాయం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా భర్త విడాకులు ఇవ్వకపోవడము, నాకు దక్కంది ఇంకెవరికి దక్కద్దు అంటూ కూడా మహిళ మీద అనుమానం వ్యక్తం చేయడం. ఇదే ఇంట్లో ఆ ఘటన ఆ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ మనకు కనిపిస్తుందో ఆ ఫ్లోర్లో అయితే ప్రస్తుతం హత్య జరిగింది. ఇక్కడనే వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు. భార్య కూడా భర్తని అంటే మేనకోడలు బర్త్డే ఉంది అన్న ఒక సందర్భంలో కూడా భర్త సూర్యాపేట నుంచి రావడం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ అంతా బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడనే దాదాపు 10 మందికి పైన కూడా ఆ బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్న వాతావరణంలో ఆ మహిళ వీడియో తీస్తుంది. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుంటే ఆ మహిళ వీడియో తీస్తుండగా వెనక నుంచి వచ్చి పొడిచి అతి దారుణంగా హతమార్చారు. వెంటనే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే భర్త పారిపోయాడు. భార్యని పొడిచి మరి కూడా భర్త పారిపోయాడని తెలుస్తుంది. పోలీసులు కూడా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి సూర్యాపేట నుంచి వచ్చి మరి భార్యని వెనక నుంచి కత్తితో పొడిచి మరి హతమార్చారు. అంటే ఇటీవల కాలంలో తరచూ భార్యని భర్త చంపడం, లేదంటే భర్త భార్యని చంపడం, ఇటువంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మ్యారేజ్ అనే ఒక బంధం పైన కూడా నమ్మకం పోతుందంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడనే ఆ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి స్థానికంగా వాళ్ళతో మాట్లాడదాం. అవ్వ, ఇట్లాంటి ఘటనలు ఎలా చూడాలంటే భార్యలను భర్తలు చంపేసుకోవడం, భర్తలు భార్యలను చంపేసుకోవడం, మీ ఇంటి ముందే భర్త భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిండు, ఎట్లా చూడాలి ఘటన? ఎట్లా చూస్తారు? శిక్షించాలి. భార్యలు అంటే భర్త భార్య పాపానికే భార్య, ఆడికెళ్ళి తోడబుట్టిన చెల్లి, ఆ సంపుడు దారుణం. అటు చేసుకొని భార్యను చంపుడు అంటే అన్నీ శిక్షించాలి, ఉంచొద్దు. ఇంకొకడు కూడా నేర్చుకుంటాడు.
ఆడదంటే అంత సులభమా? ఆమె కూడా మనిషికే పుట్టింది, ఈడు కూడా మంచిగా పుట్టిండు. ఒక ఇంటి పాప మన ఇంటికి వచ్చినప్పుడు ఒక చెల్లెను అక్క లెక్క చూసుకోవాలి. అంటే భయం అవుతుంటుందా ఇట్లా మీ ఇంటి పక్కనే ఇట్లాంటి హత్యలు జరుగుతున్నప్పుడు? భయం ఇప్పటి వరకు మా ఇంట్లో ఇట్లా జరగలే. ఇదే ఫస్ట్ టైం ఆడు వచ్చి మా ఇంట్లో చంపిపోవుడు. వాళ్ళు కష్టం చేసుకొని బతికటోళ్ళను మా ఇంట్లో వచ్చి కిరాయికున్నారు. ఉంది భార్యను భర్త చంపిండు అంటే ఇది దారుణము. ఎక్కడ కూడా జరగలే. భర్తను భార్య చంపుతుంది, కానీ భార్యను చంపిండు అంటే వాటిని శిక్షించాలి, ఉంచొద్దు. ఎప్పుడైనా ఇటువంటి తరచు ఈ మీ పరిసర ప్రాంతంలో ఇటువంటివి ఏమైనా జరగలేదమ్మా, ఇప్పటి వరకు జరగలే. ఆ మహిళ పేరేంటి చనిపోయిన? నాకు తెలియదు మేడం. కొత్తోలు, సూర్యాపేట నుంచి. సూర్యాపేట. ఆమె ఎట్లుంటుండే? అందరితో బాగానే ఉంటుండేనా? తెలియదు. ఇక వీళ్ళకెరక. ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే ఏంటి? మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా వచ్చారు మేడం. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు ఇక్కడనే నివసిస్తారా? సూర్యాపేట నుంచి వచ్చిన ఇద్దరు కూడా సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నివసించదు. మేనకోడలు వాళ్ళ ఇంటికి వచ్చి బర్త్డే కానీ వచ్చింది. ఓకే ఓకే, అక్కడ చంపినారు. ఇద్దరు కూడా సూర్యాపేటలోనే ఉంటారు. రైట్. అంటే ఇద్దరు కూడా సూర్యాపేటలోనే ఉంటారు. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పుడు తరచూ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడేవాళ్ళు. విడాకులు కూడా తీసుకుందామని అనుకున్నారు. భార్య మీద ఉన్న అనుమానంతోనే భర్త చంపాడని తెలుస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కూడా అందరినీ కలిసివేస్తున్న సిచ్యువేషన్. ఇటీవల కాలంలో భార్యను భర్త చంపడం, భర్తని భార్య చంపడం ఇది ఒక నయా ట్రెండ్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా వెన్నెల్లో వణుకు పుడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రైట్. ఆ పెద్దావిడ చెప్పినట్టు అసలు మహిళలని మీద చేయి చేసుకోవడం కానీ చంపడం కానీ కరెక్ట్ కాదు. అక్క, చెల్లి, తల్లి మీద ఇలా చేయి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళంటే ఆషామాషి కాదు, సులువుగా తీసుకోకూడదు, వాడిని కఠినంగా శిక్షించాలి అని ఆ పెద్దావిడ చెప్తుంది. ఆ విజువల్స్లో ఒక్కసారి చూడండి. అసలు బర్త్డేకి కేక్ కట్ చేయడానికి తెచ్చిన కత్తితోనే భార్యని అతి కిరాతకంగా చంపాడు. ఆల్రెడీ విడిపోదామని అనుకున్నారు. ఒక పక్కన డివోర్స్ తీసేసుకుందామని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత మరి ఆవిడ సంతోషంగా ఉంటుంది, ఒక్కతే హ్యాపీగా బతుకుతుంది అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో తెలియదు, ఏం ఆలోచనలు తిరిగాయో తెలియదు, కానీ ఏం ఆలోచనలు ప్రేరేపించాయో తెలియదు. కానీ ఆ మేనకోడలు సొంత చెల్లి బిడ్డ బర్త్డే ఫంక్షన్కి వస్తున్నా అని చెప్పి వచ్చి దాంట్లో పాల్గొని అందరి సమక్షంలోనే అతి కిరాతకంగా భార్యను చంపి పారిపోయాడు శ్రీనివాస్. సో ఒక్కసారి వివరాలు చూద్దాం. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ మేట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్య సమ్మక్కని అతి కిరాతకంగా హత్య చేశాడు శ్రీనివాస్. మేనకోడలు పుట్టినరోజు కేక్ కట్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితోనే దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. సో కొంతకాలంగా ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఘర్షణలు జరుగుతున్నప్పుడు పెద్ద మనుషులు అందరూ పిలిచి కూర్చోబెట్టి మీ ఇద్దరికి సరిపోవట్లేదు అన్నప్పుడు డివోర్స్ తీసుకోండి అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఆ సమ్మక్క హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మేట్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ జీవనం గడుపుతున్న సమయంలో తన మేనకోడలికి బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పి తనను కూడా అక్కడికి పిలిచాడు ఆ శ్రీనివాస్. తను అక్కడికి వెళ్ళి తన సొంత చెల్లి ఇంట్లోనే తన సొంత మేనకోడలు బర్త్డే ఫంక్షన్లోనే అందరి ముందు ఆ కేక్ కట్ చేయడానికి తెచ్చిన కత్తితోనే అతి దారుణంగా ఆ సమ్మక్కను చంపినట్టు మనకు తెలుస్తుంది. సూర్యాపేట నివాసి శ్రీనివాసు ఈ హత్య చేసిన తర్వాత పారిపోయాడు. దానికి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం మనం. 2-3 సంఘటనలు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి. భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, ఎవరో ఒకరు శనికావేశంలో ఇలా బలైపోతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసులు కానీ లేకపోతే పెద్దలు కానీ మనలాంటి వాళ్ళు కానీ ఏం చేస్తే బాగుంటుంది దీనికి అనే దాని గురించి మీరు కింద కామెంట్ చేసి మీ కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్ కూడా చూద్దాం మళ్ళీ ఒకసారి.